అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఒక్కోసారి చాలా తక్కువ ప్రైస్‌లోనే మనకి నచ్చిన చీరలవి దొరుకుతూ ఉంటాయండి. ఉదాహరణకి ఇదిగోండి, ఇప్పుడు నేను కట్టుకున్న ఈ చీరను గమనించారా? ఇది 500 చేంజ్ అండి. ఇది కాటను కాదు, అలా అని సిల్కు కాదు. ఒకలాగా మెత్తగా కూడా ఉన్నాది. క్లాత్ బావున్నది. దీని ప్రైసొచ్చి 500 చిల్లరండి. అంతే. ఈ కలంకారీ డిజైన్ తోటి ఉన్న ఈ చీరలంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. అంటే ఇటువంటియి ఏంటంటే మనకి రెగ్యులర్ యూజ్‌కి బావుంటాయండి. ఇవి యూజ్ చేయటం ఈజీ. అంటే మెయింటెనెన్స్ చేయటం ఈజీ. డ్యూరబిలిటీ కూడా బావుంటుంది. ఇవి ఏ వయసు వాళ్ళకైనా సరిపోతాయండి. అంటే సిల్క్ అనుకోండి, చిన్నవాళ్ళే కట్టుకోవాలి అట్లా ఉంటుంది కదా! ఇది సిల్కీగా ఉండదు కాబట్టి మనలాంటి వాళ్ళం కూడా కట్టుకోవచ్చు. ముఖ్యంగా జాబ్ హోల్డర్సు డిఫరెంట్ శారీస్ కట్టుకోవాలి అని అనుకుంటే తక్కువలో ప్రిఫర్ చేయండి. తక్కువలో ఎక్కువ చీరలు కొనుక్కోవటం ద్వారా కొంచెం ఎక్కువ చీరలు కట్టుకున్నట్లు ఉంటుంది. మనం హ్యాపీగా, అంటే ఒక ఉత్తేజంగా, ఎనర్జీ తోటి జాబ్‌కి, వర్క్ ప్లేస్‌కి వెళ్తాము. ఇది సహజంగా మనకు ఉండే లక్షణం అండి అది. ఒక్కోసారి బోర్‌గా అనిపిస్తదనమాట. ఏంటి రొటీను జాబ్‌కెళ్తున్నా సరే, ఏంటి ఈ జాబు రొటీను విసుగ్గా ఉన్నది అలా అనిపించినప్పుడు అల్మారాలోంచి ఒక మంచి చీర తీసి కట్టుకొని చూడండి. వెంటనే మీకు ఒక కొత్త ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తది. ఆఫీస్‌కనే కాదండి, ఇంట్లో అయినా సరే మనకి బోర్‌గా ఉన్నప్పుడు ఏదన్నా ఒక మంచి చీర కట్టుకుని చక్కగా నీట్‌గా తయారయ్యి ఉన్నామనుకోండి, వెంటనే రిఫ్రెష్ అయిపోతాం. అఫ్‌కోర్స్ నచ్చిన సినిమాలు చూడటమో, లేకపోతే నచ్చినట్లుగా మనం భగవంతునికి సంబంధించిన బుక్స్ అవన్నీ చదువుకోవటమో, ఇటువంటివి కూడా మనకి వెంటనే రిలీఫ్ ఇస్తది. జాబ్ హోల్డర్స్‌కి చెప్తున్నాననమాట నేను. ఈ చీర ఎంతండి? 500 చిల్లర. అలా తక్కువలో మంచి చీరలు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ చీరైతే బానే ఉన్నది. ఏవండీ, రూ. 500 లాగా లేదు ఇది. 500 చిల్లర, 547 ఎంతో అలా లేదండి. ఫీల్ బావున్నది. లుక్ కూడా బావున్నది. అలానే అలా నాకు ఈ మోడల్ సిల్క్ క్రేప్ శారీస్ అని వస్తున్నాయండి. చాలా క్వాలిటీగా చాలా బావుంటాయండి. ఇవొచ్చి 999. ఇంతకుముందు నేవీ బ్లూ హాఫ్ బార్డర్ తోటి తెప్పించాననమాట. మా ఫ్రెండ్ ఉంచలేదది. ఎందుకంటే మా ఫ్రెండ్ చాలా హైట్ ఉంటారనమాట అండి. ఈ చీర నాకు చాలా బావుంటుంది అని చెప్పి తను తీసేసుకున్నది. ఆ చీర కోసమని వెతుకుతుంటే ఈ బ్లాక్ డిజైన్ కనిపించిందనమాట. బ్లాక్ అంటే మనకి వెంటనే తీసేసుకోవాలనిపిస్తది కదండీ! ఈ మోడల్ సిల్క్ క్రేప్ చాలా బావుంటాయండి. క్వాలిటీ అసలు మీకు సమస్య లేదు. కాకపోతే ఇది కొంచెం పెద్ద వయసు వాళ్ళు కట్టుకోవాలంటే అవ్వదండి. అంటే సిల్కీగా పల్చగా ఏమీ ఉండదు. కానీ జారిపోతూ ఉంటుందనమాట. క్యారీ చేయటం పెద్దవాళ్ళకైతే కొంచెం కష్టం అవుద్ది అని చెప్తున్నాననమాట. చీరలు అలవాటున్న వాళ్ళైతే హ్యాపీగా కట్టుకోవచ్చు. ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. మరీ పెద్ద వయసని కాకపోయినా మన ఏజ్ వాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు కట్టుకోవచ్చు. దీనికి బ్లౌజొచ్చి ఇలా అనమాటండి. పళ్ళు ఏమో ఇలాగా. పళ్ళుకొచ్చి టాజిల్స్, ఇలా టాజిల్స్ కొంచెం బరువుగా ఉంటాయన్నమాటండి. అందుకని మనం ఎట్లా కట్టుకుంటే చీర అలానే ఉంటుంది. ఈ పళ్ళు ఎట్లా ఏస్తే అట్లానే ఉంటుందనమాట. ఇగోండి ఇవి టాజిల్స్. ఈ శారీ ఓవరాల్ లుక్ అంతా కూడా బావున్నది. బ్లాక్ లవర్స్ ఎవరన్నా ఉంటే గనక ఈ శారీని ట్రై చేయొచ్చండి. ఈ మోడల్ సిల్కు మెటీరియల్ నాకు చాలా బాగా నచ్చుద్దండి. విడిగా ఒరిజినల్లే అనుకోండి, మనకి చాలా ప్రైస్ ఉంటాయి. 3000 నుంచి 4000, 5000, 6000 అట్లా ఉంటాయన్నమాట మోడల్ సిల్క్. ఇదేంటంటే మోడల్ సిల్క్‌లో క్రేప్ అనమాట. ఇందులో డిజైన్స్ కూడా ఉన్నాయి. దీని లింక్ అయితే ఇస్తున్నాను. ఇంకేమన్నా డిజైన్స్ అడుగున కనిపిస్తూ ఉంటే మీకేదన్నా నచ్చినా కూడా ట్రై చేయండి. ఇవి కూడా మెయింటెనెన్స్ ఫ్రీ అండి. మెయింటెనెన్స్ ఫ్రీ అంటే జస్ట్ మనం జాడించి ఆరేసుకున్నా సరిపోతుంది. చక్కగా గంజి పెట్టే పనుండదు. తర్వాత ఇస్త్రీ చేసే పనుండదు. ఇప్పుడు జరీ ఉన్న చీరలనండి జాగ్రత్తగా ఇట్లాగా సాగదీసి ముడతలు లేకుండా ఆరేసుకోవాల్సుంటుంది. ఈ చీరలకనుకోండి అటువంటి ఇబ్బందేమీ ఉండదనమాటండి. అందుకని నాకిలాంటియి నచ్చుతూ ఉంటాయనమాట. ఈ శారీ కూడా బావుంది. తర్వాత ఈ కొన్ని డ్రెస్సులు తెప్పించుకున్నానండి. ఈ డ్రెస్ చాలా బావున్నదండి. అంటే జర్నీస్‌కని,
కొంచెం పనులవి చేయించడానికి వెళ్ళేటప్పుడు అట్లా డ్రెస్సులు అవసరం అవుతాయి అని చెప్పి కొన్ని డ్రెస్సులు ఆర్డర్ చేశాననమాట. ఈ డ్రెస్ చాలా బాగున్నదండి. ప్రైస్ కూడా తక్కువే. మోడలు బావున్నది. మనకి ఇటువంటి డ్రెస్సులేంటంటే ఇక్కడి నుంచి ఫ్రిల్ ఉన్నాదనుకోండి, పొట్ట అది ఉన్నా, లావున్నా కనపడకుండా ఉంటాం. అంటే దిగువన లావు ఉంటే కనపడకుండా ఉంటామనమాట. అలా పనిచేస్తాయి. ఇది 3 పీస్ సెట్ అండి. 3 పీస్ సెట్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నది. బావుంది. దీని లింక్ ఇస్తున్నాను. ఎవరికి కావాలన్నా సరే తెప్పించుకోండి. ఇది పిల్లలకైనా బావుంటుంది. పెద్దవాళ్ళకైనా బావుంటుంది. ఎవరికైనా సరే బావుంటుందండి. అలా అదే క్వాలిటీలో ఈ ప్యాటర్న్ కూడా తెప్పించాను. ఇది క్వాలిటీ చాలా బావున్నాయండి ఇవి. అసలు క్లాత్ భలే ఉన్నాయిలెండి. ఆ ప్రైస్‌కి క్వాలిటీ ఎలా ఇచ్చాడో గాని చాలా బావున్నది. దీనికి చక్కగా అడుగున మళ్ళీ ఒక లేస్ లాగా అలా కూడా ఇచ్చాడు. డార్క్ బ్లూ కావాలని చెప్పి ఇదొకటి ఆర్డర్ పెట్టాను. డార్క్ కలర్స్ ఏంటంటే కొంచెం మాపుకి ఆగుతాయి మనకి జర్నీస్‌కి అట్లా కూడా వీలుగా ఉంటాయన్నమాట. ఇవేంటంటే ఇక్కడ కుచ్చులుండి ఫ్రిల్ ఎక్కువ ఉండటంతో మనకి చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయండి. జర్నీస్‌లో కూడా మనం కొంచెం అప్పర్ బెర్త్ అలా ఎక్కాలన్నా సరే ఇటువంటి డ్రెస్సులు బావుంటాయి అని అనుకుంటూ ఉంటాననమాట నేను. ఇగోండి ఇదేమో బాటము, ఇదేమో చున్నీ. 3 గూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. చున్నీ ఏముంది మామూలుగా ఒక ఫుల్ వాయిల్ లాంటిది, సిల్క్ వాయిల్ లాంటిది ఇస్తారు కదా! చున్నీ తీసేసిన ఇవి భలే క్వాలిటీగా ఉంటాయండి. క్లాత్ చాలా బావున్నదండి. రేయాన్ క్లాతే గానీ మంచి క్వాలిటీ రేయాన్ క్లాత్. చాలా బావున్నది. నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా దీని ప్రైస్‌తో సహా నచ్చిందండి. ఇవి రెండునేమో ఇక్కడి నుంచి ఫ్రిల్ ఉన్నవన్నమాటండి. ఇది మాత్రం స్ట్రెయిట్ కట్టు. కొందరు స్ట్రెయిట్ కట్టే ఇష్టపడతారండి. స్ట్రెయిట్ కట్‌లో ఈ బాందిని డిజైన్ నాకు బాగా నచ్చిందనమాట. బాందిని డిజైన్ ఎప్పుడూ ఫ్యాషన్ పోదండి. బావుంటుంది. అలానే బాందినిలో డార్క్ రెడ్ అనేది కూడా ఎప్పుడూ ట్రెండ్ అనమాట. దీనికి ఫ్రంట్, బ్యాక్ కూడా ఇట్లానే బాందిని డిజైనే ఇచ్చారు గాబట్టి బావున్నది. కొన్ని డ్రెస్సులకేంటంటే ఫ్రంట్ మాత్రమే డిజైన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ప్లెయిన్ ఇస్తారు. అలా కాకుండా ఇది మొత్తం బాందిని డిజైన్ ఫ్రంట్, బ్యాక్ అంతా ఉంది. అట్లానే యోక్ పార్ట్ కూడా సింపుల్ వర్క్ చేసి ఉన్నాదండి. ఇది కూడా బావుంది. అంటే ఈ వర్క్ కూడా సింపుల్‌గా బావుంది. దీనికి బాటమొచ్చి ప్లెయిన్ రెడ్. ఇప్పుడు కొంచెం బాటమ్‌లు మరీ పొట్టిగా కాకుండా కొద్దిగా పొడవుగా ఇస్తున్నారులెండి. ఆ పొట్టి బాటమ్‌లేంటో నాకిష్టం ఉండవండి. సైజ్ తక్కువుంటాయి కదా! అంటే పాదం వరకు ఉండాలి బాటమ్ అంటే అని అనుకుంటా నేను. డ్రెస్ రెడీమేడ్ ఎలా వస్తే అట్లా కట్టుకుంటాం కదండీ! ఇవి పొడవుగానే ఉన్నాయి కొంచెం. తర్వాత దీనికొచ్చి చున్నీ ఇలాగనమాట అండి. ఈ చున్నీలో ఒక యెల్లో లైన్ కూడా ఇచ్చాడు. దానివల్ల ఇంకొంచెం ఏదో డిఫరెంట్‌గా కనిపిస్తూ ఉన్నదనమాట. మొత్తం రెడ్డే కాకుండా ఇట్లా యెల్లోగా కూడా వాడు యాడ్ చేయటంతో ఈ కలర్ యాడ్ చేయటంతోటి బావున్నదనమాట. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్‌కే ఈ డ్రెస్సులు పెట్టాననమాట అండి. మనకి రెగ్యులర్ యూజ్‌కి కావాలి అని అనుకున్నప్పుడు ఎక్కువ ఖరీదు కాకుండా తక్కువ ఖరీదులో తీసుకోవడమే బెస్ట్ ఆప్షన్ అనుకుంటానండి నేను. పైగా ఇప్పుడు మనకిలా తక్కువ తక్కువలో అందుబాటులో ఉన్నాయి గాబట్టి, ఇప్పుడు ఒక ఈ శారీనే తీసుకుందామండి. ఈ శారీ 550 బిలో ఉన్నది. 540 చేంజ్ ఉన్నది. ఇలాంటి చీర కోసం షాపింగ్‌కేం వెళ్తామండి? తక్కువలో కొనుక్కొని కట్టుకోవాలనున్నా వాటి కోసం నేను ప్రత్యేకించి షాప్‌కి వెళ్తే చిలుము వదిలిపోతదండి. ఎందుకంటే మనం ఒకదాని కోసమని ఎళ్తాము. ఇంకో ఏయేయో చూసుకొని అంటగట్టుకొని వస్తామనమాట. దానికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇట్లా అమెజాన్‌లో మనకి తగ్గింపుల్లో పెట్టినప్పుడు తక్కువలో మంచియి దొరికినప్పుడు ఆర్డర్ పెట్టుకోవటం ఉత్తమం. అలానే అమెజాన్‌లో మనకి సీఓడీ ఆప్షన్ ఉంటుంది. ఇంటికొచ్చిన తర్వాత పే చేయొచ్చు మనీ. అలానే అంతగా మనకి సూట్ అవ్వలేదు, నచ్చలేదు అని అనిపిస్తే జాగ్రత్తగా ఆ కవర్‌లో అవన్నీ దాచి ఉంచాలి. వాటిల్లోనే పెట్టుంచాలి. రిటర్న్ చేసుకోవచ్చండి. అలానే ఎక్స్‌చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు రిటర్న్ ఆప్షను, ఎక్స్‌చేంజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అలానే మనకి రిటర్న్ చేశాము అనంటే ఒక్క నయా పైసా కూడా కట్ అవ్వకుండా మళ్ళీ ఫుల్ అమౌంట్ మనకి వచ్చేసేస్తుంది. మనం ఎలా అయితే పేమెంట్ చేశామో, ఏ బ్యాంక్ ద్వారా అయితే చేసామో అలానే బ్యాంక్ అకౌంట్‌లోకి వచ్చేసేస్తది. అలా అనమాట అండి. నేనైతే ఈ అమెజాన్‌లో ఈ ట్రిప్ తీసుకున్న ఈ చీరలు ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చినియండి. కొంచెం రెగ్యులర్ యూజ్‌గానే తీసుకున్నాననమాట. వీటిలో ఏదన్నా మీకు నచ్చితే
ఆర్డర్ చేసుకోవటానికి వీలుగా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను లింకులు. అలానే కామెంట్‌లో కూడా పిన్ చేస్తున్నాను. మీకు నచ్చినవి ఏమన్నా ఉంటే తెప్పించుకోండి. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.